హలో అందరికీ. సో చెల్లికి డెలివరీ ఈ బ్లాగ్ నేను చేస్తున్నాను, మీరు చూడండి ఎండ్ వరకు. సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చెల్లి అప్పుడే 2 డెలివరీస్ అయిపోయింటే నేను నమ్మలేకపోతున్నాను అసలు. సో ఈ కంప్లీట్ బ్లాగ్ నేను పెడుతున్నాను, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసాధ్యమైనది లేనేలేదు, నన్ను బలపరచువాడు నాతో. ఆఫ్టర్ ప్రేయర్ ఇంకా హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాం. హ్యాపీగా హాస్పిటల్కి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ట్రీట్మెంట్స్ చేశారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. అండ్ సెపరేట్ రూమ్ తీసుకున్నాం, చాలా మంచి రూమ్ ఇచ్చారు. అండ్ ముఖ్యంగా ఈ హాస్పిటల్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే అట్మాస్ఫియర్ విధంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. సో పిల్లలు చిన్నపిల్లలు ఉన్నా సరే చాలా హైజీన్గా ఉంటుంది. సో దే కెన్ స్టే విత్ దేర్ పేరెంట్స్. సో పిల్లల్ని కూడా తీసుకెళ్ళాము. పాప కూడా చక్కగా ఇక్కడ ఆడుకుని నైట్ అంతా మంచిగా పడుకున్నాం. ఇంకా మార్నింగ్ పొద్దున్న లేచి కాసేపు ప్రేయర్స్ చేసుకున్నాం, స్థుతులు చెల్లించి కాసేపు ప్రేయర్ చేసుకొని అందరం కలిసి ఇంకా ఆపరేషన్కి రెడీ అయిపోయామన్నమాట. సో చెల్లి ఆపరేషన్ వల్ల ఇంకా చాలా భయపడుతుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వరకు ప్రేయర్లోనే ఉన్నాము. కానీ పాప మాత్రం నిద్రలోంచి లేవలేదు, అక్కడే పడుకొని ఉంది కాసేపు. సో ఈలోపు డాక్టర్స్ ఆపరేషన్ సంబంధించి అంతా కూడా రెడీ చేసేసారు. సో మార్నింగ్ వ్యూ ఎంత ప్లెజెంట్గా ఉందంటే మార్నింగ్ నైట్ అంతా అంత అలసిపోయి ఉన్నా సరే మార్నింగ్ బయటకు వచ్చేసరికి రూమ్లో నుంచి చాలా ప్లెజెంట్గా, చాలా కూల్గా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఇంకా ఆపరేషన్కి రెడీ అవ్వమని చెప్పారు. సో రెస్ట్ తీసుకుంటుంది. పాప కూడా లేచింది. ఇంకా బయట రెడీ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళే ముందు బేబీకి పుట్టడానికి కొన్ని బెడ్స్, ఫ్రాక్స్ అవి తీసుకోవాలనుకుంటే బట్టలు తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. సో పాప కూడా వచ్చింది. సో తనకు కావాల్సినవి ఏమేమి కావాలని చూసుకుంది. అండ్ బేబీకి కూడా మేము ఏమి కావాలో తీసుకున్నాము. సో అట్లా ఫస్ట్ బార్న్ బేబీకి ఎట్లా ఉంటుందో అన్నీ మీకు తెలుసు కదా. సో ఇంకా మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు, వదిన గారు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసరికి ఇంకా మా ఏంజల్ అయితే ఫుల్ హైపర్ అయిపోయింది, ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఇంకా మా లోకంలో లేదు, వాళ్ళ ప్రపంచమే వేరు. సో దేవుడు అద్భుతకరంగా ఈ యొక్క డెలివరీని కూడా జరిగించడానికి కృప చూపించాడు. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ప్రతి ఒక్కరమే హ్యాపీగా ఉన్నాము. పాప బాబా అని కాదు, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేవుడు గిఫ్ట్. పిల్లలు అనేది దేవుని బహుమానం కాబట్టి వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో తర్వాత ఇంకా పిల్లలు బయట ఆడుకోవడానికి చాలా ప్లెజెంట్గా ఉంది, చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా డెలివరీ అయ్యేంత వరకు కూడా వీళ్ళ ఆటలో వీళ్ళు ఉన్నారు, మా టెన్షన్లో మేము ఉన్నాము. సో ఇంకా అంతా రెడీ చేసాము. చెల్లికి కూడా ఇంకా ప్రేయర్ చేసి అందరూ తీసుకువెళ్దాం అనుకున్నాం. తనకి ఫ్రాక్ వేశారు. ఇంకా డాడీ, మమ్మీ, మా మరిది గారు, అత్తమ్మ గారు అందరూ కూడా వస్తే ఇంకా ప్రేయర్ చేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఆఫ్టర్ ప్రేయర్ ఇంకా తను ఈ రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ డెలివరీకి లేను, చెల్లి ఫస్ట్ డెలివరీకి ఉండాలనుకున్నాను, కానీ చాలా ట్రై చేశాను కానీ లేను, రాలేకపోయాను. బట్ సెకండ్ డెలివరీకైనా ఉండాలి అని చాలా ఏడ్చింది, నువ్వు ఉండక్క అని. సో చెల్లిని ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ చేయడం నేను కళ్ళ ముందు చూస్తున్నాను. అండ్ ఫస్ట్ పాప పుట్టినప్పుడు కూడా నేను అంత ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో పుట్టగానే బేబీని చూడడము, డేస్ బేబీని చూడడము, చెల్లి ఎంతో హ్యాపీ, మేము హ్యాపీ, అందరం హ్యాపీ అనమాట. సో తన థియేటర్లోకి వెళ్ళింది. అందరం వెయిటింగ్, ఎవరు పుడతారని వెయిటింగ్లో ఉన్నాము. సో పెద్ద పాప కూడా వెయిట్ చేస్తుంది, తమ్ముడు పుడతాడా చెల్లి పుడతాడా అని. సో వి ఆల్ ఆర్ ప్రేయింగ్ ఎట్ ద అవుట్ సైడ్. బయట నించొని ప్రేయర్ చేస్తాం. వాళ్ళ అత్తమ్మ అయితే నువ్వేం భయపడకమ్మా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా మేము చాలా హ్యాపీ, ఇది కూడా లేక చాలామంది ఉన్నారు అని చెప్పన్నారు. సో ఫైనల్లీ రివీల్ అయిపోయింది, పాప పుట్టేసింది. సో వెయిట్ చెక్ చేస్తున్నారు అనమాట. పాప పుట్టింది. సో దూరం నుంచే చూసాము. తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా అందరి దగ్గర మేము పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా చెల్లిని బయటికి తీసి రూమ్కి షిఫ్ట్ చేసేస్తున్నారు. సో ఒక ఆపరేషన్ జరిగితే ఒక లేడీ ఎంత సఫర్ అవుతుందా, ఒక స్త్రీ ఎంతగా బాధపడుతుందా, తన బాడీ ఎంతగా సఫర్ అయిపోద్దా అని నేను చాలా లిటరల్లీ ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట. ఇంకా బేబీ పుట్టేసింది, బయటకు తీసుకొచ్చారు. అందరం చాలా హ్యాపీ, చక్కగా హెల్దీగా దేవుడు మంచి కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. సో అందరూ కూడా ఫుల్ హ్యాపీ. మా పిన్ని వాళ్ళు, పెద్దమ్మ, మమ్మీ, డాడీ, పిల్లలు, అత్తమ్మ, మామయ్య అందరూ ఉన్నారనమాట. సో పాప వాళ్ళ తాతయ్య ఎత్తుకున్నారు. సో పక్కన వాళ్ళ డాడీ.
సో అందరూ ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుష్ అనమాట. సో అందరూ ప్రేయర్ చేయండి. ఇట్లా ఇంకా ఎవరికైతే పిల్లలు లేరో దేవుడు వాళ్ళందరూ కూడా మంచి పిల్లలు ఇవ్వాలని ప్రేయర్స్ చేస్తాం. అండ్ ఇంత హ్యాపీ మూమెంట్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి నాకు ఇచ్చిన టైం థ్యాంక్ యూ.